హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి హాఫ్ కప్పు కందిపప్పు, టమోటా, పచ్చిమిర్చి, చింతపండు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఒక వంకాయ, అలాగే కొంచెం కొత్తిమీర. ఇక్కడ నేనైతే రైస్ పెట్టేశాను కుక్కర్లో. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు కందిపప్పుని ఒక 3-4 సార్లు నీట్గా కడుక్కోవాలి. రన్నింగ్ వాటర్తో కడుక్కున్న తర్వాత ఇంకొకసారి మంచినీళ్ళు వేసుకొని నీట్గా కడుక్కోవాలి. తర్వాత అలా టమోటా, వంకాయ, ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి ముందేనే. ఇప్పుడు ఒక కప్ టమోటా ముందే చూపించాను కదా, అవి ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను. వంకాయ, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా ఎర్రగడ్డ, అలాగే కొంచెం తెల్లగడ్డ. ఇందులోకి మీరు కావాలంటే ఆకుకూర లేకపోతే పాలాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అలాగే సరిపడంత నీరు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం నేను పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత అలాగే కొంచెం మసాలా పౌడరు, ఇది పప్పు మసాలా పౌడరు, అలాగే కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. రసం మా పిల్లలు ఇష్టపడి తింటారు, దానికోసమే. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఒక రెండు లేదా 3 విజిల్, ఎక్కువ కావాలంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 3 విజిల్ వచ్చిన తర్వాత చూసారుగా, ఇలా రసం అంతా ఒక గిన్నెలోకి వేసుకొని స్మాష్ చేసుకోవాలి దాన్ని బాగా. అది ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పప్పును మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తిరువాత పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ఆవాలు, అలాగే తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాకు తెలిసి ఈ పప్పుచారుని త్వరగా చేసుకోవచ్చు, చాలా ఇష్టపడి కూడా తింటారు అందరూ. చాలా ఈజీగాను ఉంటుంది. చూసారు కదా, గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇలా ఫ్రై అయిన తర్వాత పప్పుకి రసం తీసినాం కదా, దానికి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రసం కోసమైనా ఎక్కువ సార్లు దీన్నే చేస్తారు. చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో చాలా ఇష్టపడి తింటారు, బాగా తింటారని కూడా. చూసారు కదా, ముద్దకి, అన్నంకి, దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది పప్పుతో. దోశకు కూడా. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.